హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్ అందరికీ హ్యాపీ నాగుల పంచమి. సో మనం ఈ వీడియోలో ఒక బ్రదర్ని అయితే ఇంటర్వ్యూ చేయబోతున్నాం, అంటే వీడియో కాల్ ఎందుకంటే ఆ బ్రదర్ మన దగ్గర లేడు కాబట్టి. సో అతను మధ్యప్రదేశ్లో యాజ్ ఏ బీపీఎంగా వర్క్ చేస్తున్నాడు. సో అతనితోటి వీడియో కాల్ మాట్లాడి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయో ఈ వీడియో కాల్లో మ్యాక్సిమం ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి నేను అతనితోటి వీడియో కాల్ అనేది మాట్లాడడం జరిగింది. సో ఈ వీడియో కాల్ ద్వారా మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయని నేను అనుకుంటున్నాను. సో ఒకవేళ మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్లు పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. Hey, hi guys, welcome back to our channel. So now we are live in video call. So brother, first of all, fully thank you for giving your valuable time to us and our subscribers also. So I hope subscribers ఈ ఇంటర్వ్యూ తోటి మీకు అన్ని డౌట్స్ అనేవి క్లారిఫై అయిపోతాయని నేను అనుకుంటున్నా. సో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మన ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఆర్ యూ రెడీ బ్రో? ఐఎమ్ రెడీ. బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఏంటంటే ఇప్పుడు మీ పేరు అండ్ మీ నేటివ్ ప్లేస్, మీరు ఎప్పుడు పాస్ అయ్యారు, మీ జీపీఏ ఎంత, అండ్ మీరు ప్రజెంట్ డెసిగ్నేషన్ ఏంది మీది, అండ్ యాజ్ వెల్ as మీ ఇప్పుడు పోస్టింగ్ ఎక్కడ ఉంది మీకు? ఓకే ఫైన్. మైసెల్ఫ్ జాదవ్ కార్తిక్. నా విలేజ్ గంగాపూర్ మండల్, నానూర్ డిస్ట్రిక్ట్ ఆదిలాబాద్. నా 10th క్లాస్ నాది పాస్ అవుట్ బ్యాచ్ 21. నాకు 10 సిజిబి మార్క్స్ వచ్చింది. ఓకే. నా పోస్టింగ్ ప్లేస్ మధ్యప్రదేశ్, డివిజన్ బాలాఘాట్. నాది ఆఫీస్ ఉంటది లాంచీలో. నేను ఇక్కడ లాంచీలో పని చేస్తాను. ఓకే బ్రో, నీకు ఏ ఇయర్ లో జాబ్ వచ్చింది బ్రో? నాకు రీసెంట్లీ వచ్చింది. నాకు జాబ్ వచ్చి ఒక 7 months అవుతుంది. ఓకే, 7 months అవుతుంది మీకు జాబ్ వచ్చి. సో బ్రదర్, మా సబ్స్క్రైబర్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఇప్పుడు స్టార్టింగ్ అప్లికేషన్ నుంచి మనం మనకు పోస్టింగ్ వచ్చే వరకు, సో ప్రాసెస్ ఎలా ఉంటది, అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా, సో ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేశారు, సో మీ కొంచెం అభిప్రాయం, ఐ మీన్ మీ ఎక్స్పీరియన్స్ మా సబ్స్క్రైబర్స్ తోటి షేర్ చేస్తారా? చేస్తా బ్రో. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేయండి బ్రో. ఇప్పుడు స్టార్టింగ్ మన సబ్మిషన్ ఆఫ్ ది అప్లికేషన్ నుంచి మనకు పోస్టింగ్ వచ్చే వరకు ఆ ప్రాసెస్ ఎలా ఉంటది, సబ్స్క్రైబర్స్ లకి మంచిగా అర్థమయ్యేటట్టు డీటెయిల్ గా చెప్పండి బ్రో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు సర్ నేమ్ ఇంకా నేమ్ మిస్టేక్ చేయకుండా అప్లై చేయాలి. 1 letter కూడా మిస్టేక్ చేస్తే మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో రిజెక్ట్ చేస్తారు మీకు. ఓకే, అది నెసెసరీ. ఒక లెటర్ కూడా మిస్ అయితే రిజెక్టెడ్. లైక్ ఇప్పుడు నేమ్ ఉంటది చవాన్ తరుణ్, అది ఎస్ఎస్సి మెమోలో చవాన్ తరుణ్ అని ఉన్నది కదా, అప్లికేషన్ లో కూడా చవాన్ తరుణ్ అనే పెట్టాలి. తరుణ్ చవాన్ అని పెడితే అది రిజెక్ట్ అయిపోతుంది. రిజెక్ట్ అయిపోతుందా? అవును, రిజెక్ట్ అయిపోతుంది. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లోనే రిజెక్ట్ చేసేస్తారు. ఓకే. అది తర్వాత మనం పాస్ అయిన తర్వాత మనకు ఒక లిస్ట్ వస్తుంది. 15 days తర్వాత ఒక లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో పేరు ఉంటే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మన ఫోన్ లో మెసేజ్ వస్తుంది. మెసేజ్ ద్వారా ఓకే, మనకు 5 days టైం ఇస్తారు వాళ్ళు. 5 days లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళాలి. అది కూడా ఏమేమి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలంటే మ్యాండేటరీ, లైక్ ఎస్ఎస్సి మెమో, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్, ఇంకా ఫొటోస్. ఇట్ ఈస్ ఏ మ్యాండేటరీ మన ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో. అది కూడా 3, లైక్ ఆధార్ కార్డ్, క్యాస్ట్, మెమో, దీంట్లో కూడా సేమ్ పేరు ఉండాలి. లైక్ చవాన్ తరుణ్, క్యాస్ట్ లో కూడా చవాన్ తరుణ్, ఆధార్ కార్డ్ లో కూడా చవాన్ తరుణ్ ఉండాలి. ఏదైనా డిఫరెంట్ ఉంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో రిజెక్ట్ చేసేస్తారు. ఓకే. ఓకే బ్రదర్, ఇప్పుడు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో ఏమేమి కావాలి, ఐ మీన్ మ్యాండేటరీ, ఏమేమి మ్యాండేటరీ మనకు అట్ ద టైమ్ ఆఫ్ ది డాక్యుమెంట్ వెరిఫికేషన్, విచ్ ద డాక్యుమెంట్స్ ఆర్ మ్యాండేటరీ? Actually, the document verification we should want to take like SSC memo, caste, and Aadhaar card. It is a mandatory. We should want to collect only 3. Okay, okay. 3 are most important. 3 documents are most important at the time of document verification. Okay. Yeah. It is most important. In And, case if you miss the any one document like caste also, you will reject in first document verification. Okay, okay. And what about computer certificate, bro? So many subscribers are asking me to, brother, in the notification, they did not have mentioned about the computer certificate. So in the first time in the DV, any chances to asking the computer certificate, bro? Actually,
they will not ask in first document verification, the computer certificate, they will not ask. Okay. We Okay. should want to take the second document when they will call for as a second document verification. It is a mandatory to take the computer certificate. Otherwise, they will reject us in second document verification. It is a not mandatory to take and go in first document verification. Okay. After the completion of the first document verification, they call for us for the second document verification. Okay. In that Yeah. second, They will call. in that second After document 15 days, they will call. after 15 days. Okay. After Yeah. in okay. Tell me, brother. Actually, we don't get any call or phone calls. They will Okay. send a message, normal message, or in our Gmail. So we should want to check daily wise. If we'll So get the message, so you are suggesting to our subscribers is we have to up to date. We have to check further like emails and messages daily. Okay. daily wise. Okay. And brother, and at the time of second document verification, only they will ask only computer certificate or other also. I mean, ఇంకా ఏమైనా అడుగుతారా? Yeah, they will have many certificate like the police document verification and character certificate, income, caste, Aadhaar card, 5 photos, and there are 2 types of certificates. I will tell you later. ఓకే బ్రదర్ ఇప్పుడు సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. సో అప్లికేషన్ సబ్మిట్ అయిపోయింది. ఫస్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయింది. షార్ట్ లిస్ట్ వాళ్ళకు సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనం ఆఫ్టర్ ద సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకు ఏముంటది? ఐ మీన్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? మనం సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిన తర్వాత మనకు సక్సెస్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఓకే. మీది సెకండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోతే అని ఒక మన మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ మనం ప్రింట్ అవుట్ చేసుకోవాలి. ఓకే. ఇంకా మనం సెకండ్ డాక్యుమెంట్స్ కి వెళ్తాం కదా, అక్కడ ఒక ప్రింట్ అవుట్ ఇస్తారు. అది మన దగ్గర ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఓకే. ఇంకా వాళ్ళు అంటారు మీకు ఒక 15 days తర్వాత ఒక కాల్ లెటర్ వస్తుంది అని అంటారు. సో మన కాల్ లెటర్ రాదు, కానీ వాళ్ళే మన ఇంకోటి లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో మన పేరు ఉంటది. అంటే దేని ద్వారా అంటే ఆ లిస్ట్ లో పేరు ఎందుకు ఉంటానంటే ఇప్పుడు 15 days తర్వాత దాంట్లో లైక్ ఇప్పుడు ట్రైనింగ్ ఉన్నది నీకు, నువ్వు రావాలి ఈ డేట్ కి అని ఒక మెసేజ్ ద్వారా మీకు వాట్సాప్ లో వస్తుంది. మీ గ్రూప్స్ క్రియేట్ చేసి లిస్ట్ వస్తుందా లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ లో మనకు ఒక ప్రొవిజనల్ షార్ట్ లిస్ట్ లెక్క ఇంకో లిస్ట్ రిలీజ్ చేస్తారా? మనం సెకండ్ డాక్యుమెంట్ అయిన తర్వాత ఒక మనకు లెటర్ ఇస్తారు. ఆ లెటర్ మన దగ్గర పెట్టుకోవాల్సిందే. అది మనం పెట్టుకున్న తర్వాత ఒక 15 days తర్వాత ఇంకోటి లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్ లో మన పేరు వస్తుంది. ఇంకా మన డిజిగ్నేషన్ ఏంటి, మన ఫాదర్ నేమ్ ఏంటి, విలేజ్ పేరు ఏంటి, అన్ని రాసి వస్తుంది. ఇంకా నీకు ట్రైనింగ్ ఎప్పుడు ఉన్నది అని. ట్రైనింగ్ మనకు 5 days ట్రైనింగ్ ఉంటుంది. ఆ డేట్ కి మీరు రిపోర్ట్ అవ్వాలి అని వాళ్ళు లెటర్ ద్వారా మీకు 15 days తర్వాత సెండ్ చేస్తారు. అంటే పోస్టల్ లో లెటర్ సెండ్ చేస్తారన్నమాట, మన ఇంటికి సెండ్ చేస్తారు. అవును, వాట్సాప్ లో మన లెటర్ పిలుస్తారు వాళ్ళు. వాట్సాప్ లో పిలుస్తారా లేకపోతే మనకు పోస్టల్ ద్వారా? ఐ మీన్ మనకు ఏమైనా పోస్టల్ మనం వస్తుందా? ఇప్పుడు వాట్సాప్ లో లెటర్ పంపిస్తారు. తర్వాత ఒక 1 month తర్వాత లెటర్ వస్తుంది. జాయినింగ్ లెటర్ కూడా వస్తుంది 1 month తర్వాత. 1 month తర్వాత జాయినింగ్ లెటర్ వస్తుంది. ఏ డేట్ కి మీకు ట్రైనింగ్ ఉన్నది అని ఒక వాట్సాప్ లో మెసేజ్ వస్తుంది. సో అప్పుడు మనం వెళ్ళాలి, ఇంకా ట్రైనింగ్ చేసుకోవాలి. సో ఓకే బ్రో, మీరు ఇప్పుడు బీపీఎం గా వర్క్ చేస్తున్నారు మధ్యప్రదేశ్ స్టేట్ లో, బాలాఘాట్ డివిజన్ లో వర్క్ చేస్తున్నారు. ఓకే. సో మీకు శాలరీ ఎంత వస్తుంది? ఐ మీన్ మీకు మంత్లీ మీ అకౌంట్ లో శాలరీ ఎంత క్రెడిట్ అవుతుంది శాలరీ అనేది? సాలరీ యాక్చువల్లీ మాకు వస్తుంది 18,500 రూపీస్. ఇంకా ఏంటంటే మన లైక్ ప్రైవేట్ ఆఫీస్ ఉంటది, గవర్నమెంట్ ఆఫీస్ ఉంటది. మన ప్రైవేట్ లో ఆఫీస్ ఉంటే 500 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. లైక్ 19,000 రూపీస్ వస్తుంది. మన గవర్నమెంట్ లో ఉంటే 18,500, 18,700 ఇట్లా వస్తుంది. ఇంకా మనకు డ్యూటీ ఉంటది ఓన్లీ 4 hours. 4 hours డ్యూటీ ఉంటుంది. ఓకే. ఇన్ కేస్ మనకు ఎక్కువ వర్క్ ఉందనుకో, అంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఉంటుందా రోజు మొత్తం వర్క్ చేసేటట్టు? ఒక్కొక్కసారి ఉంటది, మంత్ ఎండింగ్ లో ఉంటది. 4 days కంటిన్యూగా ఉంటది. 8 hours అయిపోతుంది, 7 hours అయిపోతుంది. అంటే ఆడిట్ జరుగుతుందా? ఇన్స్పెక్షన్ అనేవి ఏమైనా జరుగుతాయా? ఆడిట్, ఇన్స్పెక్షన్ లాంటివి ఏమన్నా? అది మన 3 months కి ఒకసారి ఉంటది. HDI అని మన హైయర్ అథారిటీ సార్ వస్తారు, ఇన్స్పెక్షన్ చేస్తారు. ఈ బాబు కరెక్ట్ గా పని చేస్తున్నాడా ఏంటి అని మనకు ఇన్స్పెక్షన్ కి సార్ వస్తారు ఆఫ్టర్ 3 months.
ఓకే బ్రో, టార్గెట్స్ ఏమైనా ఉంటాయా మీకు? యాక్చువల్లీ మనకు అయితే బాగా టార్గెట్ ఇస్తారు. ఇంకా దీంట్లో టార్గెట్ కూడా ఎక్కువ ఉంటది. టార్గెట్ చేయకపోతే మనకు ఇక్కడ చేయకపోతే వేరే ప్లేస్ లో కూడా పోస్టింగ్ ఇచ్చేస్తారు. ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేసిస్తారు మంచిగా పని చేయకపోతే. సో బ్రో, ఇప్పుడు మీరు బీపీఎం వర్క్ చేస్తున్నారు కదా, సో మీరు ఏం ఓకే. సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు యూత్ వాళ్ళకి? సో ఒక్కొక్కరు 10 జీపీఏ ఉన్నారు, మంచిగా చదివేటోళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్లీ నేనేమంటున్నా అంటే వేరే రూట్ కి వెళ్తే మంచిగా ఉంటదని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ రూట్ కి వస్తే 4 అవర్ డ్యూటీ ఉంటది. ఇంకా మన టైం వేస్ట్ అయిపోతది. ఇంకా స్టడీ వేస్ట్ అవుతది. ఇంకా టార్గెట్ కూడా ఎక్కువ ఉంటది. ప్రెషర్ ఎక్కువ ఉంటది. వేస్ట్ ఆఫ్ టైం. మన ఏజ్ లైక్ ఇప్పుడు 28, 30 ఇయర్స్ ఉంటే మనం జాయిన్ అవ్వచ్చు. అప్పుడు ఏం జాబ్ లేదు, ఒకటే దిక్కు అని. ఇప్పుడు లైక్ 20 ఇయర్స్, 21 ఇయర్స్ బాయ్స్ ఉంటే ఈ రూట్ కి రాకూడదు అని నేను కోరుకుంటున్నా. సో ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం ఉన్నది. సో మీ ఒపీనియన్ ఏంటంటే, సో మన మనలాంటి యూత్ పిల్లలకి సో ఈ జాబ్ అనేది సెట్ కాదని మీరు అంటున్నారు, ఎందుకంటే లైఫ్ స్పాయిల్ అవుతుందని మీరు అంటున్నారు, వర్క్ ప్రెషర్ అండ్ వాట్ ఎవర్. సో మనకు వేరే రూట్ లో వెళ్తే మంచిగా మీరు చెప్తున్నారు, అంతేనా? అవును, వేరే రోడ్ కాడ సరే ఓకే ఫైన్. ఇన్ కేస్ ఈ దీంట్లో జాయిన్ అయ్యిండ్రు అంటే ఓకే ఫైన్. ఆఫ్టర్ కంప్లీటింగ్ 2 ఇయర్స్ మనకు ఎంటీఎస్ అని ఎగ్జామ్ ఉంటది. అవును. దానికి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఈ ఓకే. జాబ్ కి వస్తే మన ఎంటీఎస్ కి ప్రిపేర్ అయితేనే బెస్ట్. ఎందుకంటే అది ఎంటీఎస్ కి ప్రిపేర్ అయితే మంచిగా ఉంటది. ఇంకా సాలరీ కూడా మంచిగా ఉంటది. తర్వాత మనకు గవర్నమెంట్ ఛాన్సెస్ ఉంటది. ఓకే, ఓకే. బ్రో, ఇప్పుడు మన తెలంగాణలో చాలా ప్లేసెస్ లో ఎలా ఉందంటే, ఇప్పుడు బిఓస్ ఉన్నాయి చూడండి బ్రాంచ్ ఆఫీస్ లో. సో వాళ్ళు ఏమంటున్నారంటే రూమ్ రెంట్ కూడా మనమే కట్టుకోవాలి అని అన్నారు. సో రూమ్ రెంట్ కూడా మనమే కట్టాలన్నారు. సో ఇది నిజమేనా బ్రో? ఇప్పుడు మధ్యప్రదేశ్ లో కూడా అట్లానే ఉందా, రూమ్ రెంట్ కూడా మనమే కట్టాలా? రూమ్ రెంట్ కూడా మనమే కట్టాలి. లేకపోతే ఆఫీస్ కూడా మనీ కూడా మనే పే చేయాలి. మనీ వస్తది కానీ లాటర్ గా వస్తది. అంటే మనీ వస్తుంది కదా, ఎక్కడికి పోదు, మనీ వస్తుంది కానీ. బిఓది వస్తది. ఓన్లీ 500 రూపీస్ బిఓ చార్జ్ వస్తది. మన రూమ్ రెంట్ కి రాదు. అంటే రూమ్ రెంట్ మనమే కట్టుకోవాలన్నమాట. రూమ్ రేట్ మనమే కట్టుకోవాలి. ఎక్కడైనా ఏ స్టేట్ కూడా ఉంటే మనమే కట్టుకోవాలి. ఓకే, ఓకే. ఓకే బ్రో. సో సబ్స్క్రైబర్స్, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, సో ఈ ఇంటర్వ్యూ తోటి మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోయినాయని నేను అనుకుంటున్నా, ఎందుకంటే బ్రదర్ మనకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ ఇంటర్వ్యూని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఈ జాబ్ చేయాలా లేదా అని, ఎందుకంటే బ్రదర్ కి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. సో ఈ జాబ్ లో ఏ విధంగా ఉంటది, వర్క్ ప్రెషర్ ఎలా ఉంటది, అండ్ మనకు టైమింగ్ ఏంటి, మనం ఈ ఫీల్డ్ లో వస్తే మనకు ఫ్యూచర్ ఎలా ఉంటదని చెప్పడం జరిగింది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే నేను తెస్తా ఉంటా. సో మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో బ్రదర్ ఎల్లప్పుడూ మనకు అవైలబుల్ లోనే ఉంటాడు. ఏమైనా డౌట్ ఉందని రిలేటెడ్ దిస్ జాబ్, ఐ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లెయిన్, అండ్ బ్రదర్ ఇస్ రెడీ ఫర్ ఎక్స్ప్లెయిన్ టు అస్. సో చాలా చాలా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ బ్రదర్, ఎందుకంటే మీరు మీ టైం మాకు ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ బ్రదర్. ఓకే బ్రదర్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే బ్రదర్ కి కామెంట్ చేయండి. నేను ఎప్పుడైనా మీతోనే ఉంటా. ఇంకా మీకు హెల్ప్ చేస్తూనే ఉంటా. జాబ్స్ మన పోస్టల్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఏమైనా ఉంటే మీకు హెల్ప్ చేస్తా. జస్ట్ కామెంట్ పెట్టండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.